నారా బ్రాహ్మణి రియల్ స్టోరీ. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి కోడలు, ఓ యువ నాయకుడి భార్య, ఓ అగ్ర కథానాయకుడి కూతురు, తెలుగువారి ఆరాధ్య దైవం అయిన అన్నగారి మనవరాలు. బయట ప్రపంచానికి తెలిసిన బ్రాహ్మణి ఇదే. కానీ కాసేపు ఆమెతో మాట్లాడితే చిన్న వయసులోనే ఇంత పరిణిత అనిపిస్తుంది. ఆమె ఆలోచనలు గమనిస్తే కుటుంబ నేపథ్యానికి తగ్గ దారిలోనే అడుగులు వేస్తుంది అని అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు నారా బ్రాహ్మణి. సింపుల్ గా చెప్పాలంటే బ్యూటీ విత్ బ్రెయిన్. అందం, ఉన్నత చదువు, తెలివితేటలు, మంచితనం, మర్యాద ఇవన్నీ కలబోసిన సుగుణాల రాశి నారా బ్రాహ్మణి. కత్తిల పదునైన తెలివితేటలు ఆమె సొంతం. దగ్గుబాటి పురంధేశ్వరి తరువాత నందమూరి కుటుంబంలో సూపర్ సక్సెస్ అయిన లేడీ. అత్యున్నత చదువు, అంతకు మించి ఆలోచనలు ఆమె సొంతం. హెరిటేజ్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ పనుల్లో తనకు చేతనైన సహకారాన్ని అందిస్తున్న బ్రాహ్మణి ఈ తరం యువతకు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. నారా బ్రాహ్మణికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నారా బ్రాహ్మణి 1988వ సంవత్సరంలో ముంబైలో జన్మించారు. పెరిగింది మొత్తం చెన్నైలోనే. ఎన్టీఆర్ మనవరాలిగా, బాలకృష్ణ కూతురిగానే అందరికీ తెలుసు. సినీ పరిశ్రమ హైదరాబాద్ కి మారడంతో హైదరాబాద్ వచ్చారు. చిన్నప్పటి నుండి ఓ వైపు గ్లామర్, మరోవైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగిన ఆమెకు అవేవి అబ్బలేదు. వీటన్నిటిపై తనకు పెద్దగా ధ్యాస లేదు. చదివే తన లోకంగా బ్రతికారు. చిన్నప్పటి నుండి మెరిట్ స్టూడెంట్ గా అందరి దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారు. ఇక తన చదువుపై ఎలాంటి ప్రభావం పడకుండా బాలకృష్ణ కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రాహ్మణికి చిన్నప్పటి నుండి చదివే లోకం, లెక్కలంటే చాలా ఇష్టం. రోజులో 10 గంటల పాటు కదలకుండా కూర్చొని చేయమన్న మ్యాథ్స్ సబ్జెక్ట్ లోని లెక్కలన్నీ చేసేవారట బ్రాహ్మణి. ఇంటర్మీడియట్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో స్టార్ బ్యాచ్ లో ఉండేవారు. ఒక్క మార్కు తగ్గితే ఎంసెట్ లో మార్కులు గల్లంతైపోతాయి అని నమూనా పరీక్షల్లోనూ విపరీతంగా పోటీ పడేవారు బ్రాహ్మణి. చదువు విషయాలలో బ్రాహ్మణి తల్లి బాలకృష్ణ సతీమణి వసుంధర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. సెలవులు వస్తే సాధారణంగా పిల్లలు ఆడుకుంటారు. ఇక బ్రాహ్మణి లాంటి స్టార్ కిడ్స్ ఎంజాయ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బ్రాహ్మణి చిన్నతనంలో కూడా సెలవులు వస్తే చాలు వాళ్ళ అమ్మగారు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు అందించే వేసవి శిబిరాల వివరాలు సేకరించి అక్కడికి పంపించేవారట. ఆ చదువే ఇప్పటి తన ఆత్మస్థైర్యానికి కారణం అని నమ్ముతాను అంటారు బ్రాహ్మణి. ఇంటర్ తరువాత సిబిఐటిలో ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్లారు. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని శాంటా క్లారా యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. అన్ని విభాగాలలోనూ అత్యధిక జీపీ అందుకున్నారు. ఇక ఎంబీఏ చేయడానికి దరఖాస్తు చేసుకుంటే బ్రాహ్మణి టాలెంట్ కు ఫిదా అయి 4 ప్రపంచ ప్రఖ్యాతి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది. కానీ తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని ఎంచుకున్నారు. చదువుతో పాటు అన్ని కార్యక్రమాలలో చురుగ్గా ఉండేవారు బ్రాహ్మణి. మార్కెటింగ్, అగ్రి ఫార్మా క్లబ్లకు లీడర్ గా ఉండేవారు బ్రాహ్మణి. అక్కడ ఉన్న రోజుల్లోనే తన దృష్టి వెంచర్ క్యాపిటల్ రంగం వైపు మళ్ళింది. కొత్త పరిశ్రమలను ప్రోత్సహించి వారికి ఆర్థిక సాయం అందించడమే ఓ వృత్తిగా మారడం తనకు గమ్మత్తుగా అనిపించేదట. అందుకే దానిపై ఎంతో పరిశోధన చేశారు బ్రాహ్మణి. సింగపూర్ లో దానికి సంబంధించి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఎంబీఏ తరువాత అక్కడికే వెళ్లి ఓ ప్రఖ్యాత సంస్థలో పనిచేశారు. సిఇఓకి రిపోర్ట్ చేసే పనిలో ఉండడం వల్ల ఫైనాన్స్, డీల్ సోర్సింగ్ లాంటి ఎన్నో విషయాలు వంట పట్టించుకున్నారు. 10 నుండి 18 గంటల పాటు పనిచేసినా ఎలాంటి అలసట లేకుండా హుషారుగా పనిచేసేదాన్ని అని బ్రాహ్మణియే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అర్ధరాత్రి అయితే మెట్రో రైల్లోనే ఇంటికి వెళ్ళేవారట. అమ్మాయిలకి అంత భద్రత ఉంటుందట సింగపూర్లో. తన ప్రాజెక్టు పూర్తి అవ్వగానే అమెరికా వెళ్ళిపోయి ఎంబీఏ పట్టా అందుకున్నారు. అప్పటికే తన చదువుల కోసం ఇండియా వదిలి 7 ఏళ్లు గడిచిపోయాయి. వెంచర్ క్యాపిటలిస్ట్, షార్ప్ ఫైనాన్సింగ్, డీల్ క్రాకింగ్, మార్కెటింగ్ వంటి విభాగాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన ఆమె వాటిపై మంచి పట్టు సాధించారు. అయితే బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్ళయింది. 19 సంవత్సరాలకే బాలయ్య తన సోదరి భువనేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతుల కుమారుడైన నారా లోకేష్ కి ఇచ్చి వివాహం చేశారు. బ్రాహ్మణి లోకేష్ల పెళ్లి 2007వ సంవత్సరంలో జరిగింది. చిన్న వయసులోనే పెళ్ళైన ఎంఎస్,
MBA చేయడానికి ఆమె US లోనే ఉండిపోయారు. 7 సంవత్సరాలు అక్కడే ఉన్న బ్రాహ్మణి 2015వ సంవత్సరంలో తిరిగి ఇండియాకి వచ్చారు. వచ్చి రాగానే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేదు. హెరిటేజ్ కంపెనీలో కీలక బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పటికీ హెరిటేజ్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు బ్రాహ్మణి. నష్టాలలో ఉన్న రీటైల్ వ్యాపారాన్ని విడదీసి ఫ్యూచర్ రీటైల్ సంస్థకు అమ్మేయడం, పాల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో, హెరిటేజ్ కంపెనీని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో బ్రాహ్మణి ప్రముఖ పాత్ర పోషించారు. హెరిటేజ్ సంస్థ వ్యాపారాన్ని $1 బిలియన్ వ్యాపార స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యం అని ఆమె ప్రతి స్పీచ్ లోనూ చెబుతూ ఉంటారు. వ్యాపారంలో తిరుగులేని బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్న బ్రాహ్మణి ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తమ పార్టీలోని కార్యకర్తల పిల్లలతో పాటు అవసరం ఉన్న వారిని హక్కున చేర్చుకొని వారికి కావలసిన విద్య, వైద్యంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలు అందిస్తున్నారు. ఇక యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అమ్మాయిలకు ఉచిత విద్య అందించడంలో ముందుంటారు బ్రాహ్మణి. పార్టీ అవసరాలలో టెక్నాలజీని ఉపయోగించడం, అవసరమైన సమాచారాన్ని క్షణాలలో పొందేందుకు డాష్ బోర్డ్ వంటివి రూపొందించడంలో బ్రాహ్మణి పాత్ర ఎక్కువ. వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టిన బ్రాహ్మణి త్వరలో పార్టీలోకి రాబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. లోకేష్ కంటే కూడా బ్రాహ్మణికే ఎక్కువ చరిష్మా, తెలివితేటలు ఉన్నాయి అని పార్టీ వర్గాలు కూడా అనడం విశేషం. అయితే ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు, కానీ గత ఎన్నికలలో లోకేష్ తరపున మంగళగిరిలో ప్రచారం చేశారు. బ్రాహ్మణి, లోకేష్ దంపతులకు 2015వ సంవత్సరం మార్చి 21వ తేదీన దేవాంశ్ పుట్టాడు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో కలిసి టిఫిన్ చేసే అలవాటు బ్రాహ్మణికి ఉండడం వల్ల చికెన్ అంటే బాగా ఇష్టపడతారు. బ్రాహ్మణికి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దేవాంశ్ స్కూల్ కి వెళ్ళగానే బ్రాహ్మణి అరగంట పాటు జాగింగ్ చేస్తారంట. బ్రాహ్మణికి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఇక ఫిట్నెస్ కోసం వారంలో కనీసం 4 రోజులైనా స్విమ్మింగ్ చేస్తారు. తను ఏ పని చేసినా 100% కష్టపడి పని చేస్తారు. తన అత్తయ్యతో కలిసి మొదటి రోజు నుంచి ప్రతి పనిలో తన ముద్ర వేసేలా కష్టపడ్డారు. కార్పొరేట్ ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలో అత్యుత్తమ 100 సంస్థల్లో హెరిటేజ్ ఒకటిగా నిలవడం, గోల్డెన్ పికాక్ అవార్డు అందుకోవడం గర్వంగా ఫీల్ అవుతారు బ్రాహ్మణి. రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో అయినా స్త్రీ పురుషుల మధ్య పరిధులు నిర్ణయించడం వల్ల ఉపయోగం ఉండదు అనేది బ్రాహ్మణి ఆలోచన. ఫలానా వారి కూతురిగా, కోడలిగా, మనవరాలిగా వ్యాపార రంగంలోకి రావడం తప్పేమీ లేదు. కానీ ఎలా వచ్చినా అక్కడ నిలదొక్కుకోవాలి అంటే సామర్థ్యం ఉంటే కానీ సాధ్యం కాదు. ఇది వ్యాపారానికే కాదు, రాజకీయాలకు వర్తిస్తుంది. అలాంటి స్వతంత్ర ఆలోచనలు చేయడానికి, అమలు చేయడానికి మహిళలకు ధైర్యం కావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యం అవుతుంది అంటారు బ్రాహ్మణి. తనకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ చదువే అని బ్రాహ్మణి గర్వంగా చెబుతారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడి కోడలు, అగ్ర కథానాయకుడి కూతురు, తెలుగు వారి ఆరాధ్య దైవం అయిన అన్నగారి మనవరాలిగా వారి పేరును నిలబెడుతుంది బ్రాహ్మణి. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ ని, అటు హెరిటేజ్ ని, మరోవైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఏ రంగంలో అయినా అమ్మాయిలు ముందుకు వెళ్ళాలి అంటే వారికి విద్య, ఆత్మస్థైర్యం ఉండాలి అంటారు బ్రాహ్మణి. నేటి ఎందరో అమ్మాయిలకు, యూత్ కు నారా బ్రాహ్మణి ఒక స్ఫూర్తి. ఆమె ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.